ఏ క్వాలిటీ ఉంది అసలు? ఏ క్వాలిటీ కూడా లేదు. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? భార్యలు మారుస్తున్నావు 4 ఏళ్ళకు ఒకసారి, కార్లు మార్చినట్టుగా. కరెక్ట్ కదా ఆయన అన్నది. మన వ్యవస్థ ఏంటి? వివాహ వ్యవస్థ, మన సాంప్రదాయం ఏంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతను తన కుమార్తెని జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు, చూసుకుంటాడు. ఫలానా వ్యక్తి చేతిలో పెడితే కనుక ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పెంచాము, పెద్ద చేసాము. మన ఇంటి అమ్మాయిని ఇంకొక ఇంటికి పంపుతున్నాము. పంపేటప్పుడు అవతల అమ్మాయిని వివాహం చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా నా కుమార్తెకి రక్షణగా ఉంటాడని చెప్పి తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతిని ఆ అబ్బాయి చేతిలో పెట్టి వివాహం చేసి పంపిస్తే జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడాలనేది మన సాంప్రదాయం. జీవితాంతం కూడా చనిపోయే వరకు కూడా విడిపోకుండా ఉంటామని ఆ నమ్మకంతో ప్రతి తల్లి తండ్రి కూడా ఆ అమ్మాయికి ఇచ్చేటప్పుడు, ఆ అమ్మాయిని మెట్టినింటికి పంపేటప్పుడు నా కుటుంబాన్ని వదిలి ఒక వ్యక్తిని నమ్ముకుని పరిచయం లేని వ్యక్తితోటి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ అమ్మాయి కన్నీళ్లతోటి తల్లిదండ్రులకి కన్నీళ్లతోటి వీడ్కోలు చెప్తుంది. ఆ తల్లి తండ్రి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అమ్మాయికి కన్నీటితోటి వీడ్కోలు చెప్తుంది జరుగుతుంది. అరే అది మన సాంప్రదాయం. జీవితాంతం కూడా ఆ అమ్మాయిని పోషించవలసింది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా కూడా అది మన సాంప్రదాయ వివాహ వ్యవస్థ. అది దాన్ని అవహేళన చేస్తూ భావి తరాలకు కానీ ఇప్పటి తరాలకు కానీ ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాం? 4 సంవత్సరాలకు ఒకసారి ఒక అమ్మాయి గొంతు కోస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావయ్యా అన్న ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని తట్టుకోలేక నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది ఎవరో సహించరు. నిజంగా నేను ఈ రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా ఉద్దేశించి అడుగుతున్నాను. మొదట ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, సాంప్రదాయబద్ధంగా పెద్దలు చూపించి మరి వివాహం చేశారు. ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి పంపించేశాడు. నేను అడుగుతున్నాను, ఆ అమ్మాయి మన ఇంట్లో, మన కుటుంబంలో మన అమ్మాయి కానీ, మన సోదరు కానీ, మన అక్క కానీ, చెల్లి కానీ, మన కూతురు కానీ అయ్యుండుంటే దీన్ని ఆ కుటుంబ సభ్యులు క్షమించి వదిలేస్తారా? మన చెల్లె అయ్యుండుంటే, మన అక్కే అయ్యుండుంటే, మన కూతురే అయ్యుండుంటే, ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే అప్పుడు మనం ఇలాగే స్పందిస్తామా? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఇలా క్షమించి వదిలేస్తామా? ఒకసారి ఆలోచించండి. మొదట చేసుకున్న భార్యని విడిచిపెట్టేసిన అమ్మాయి మీ కుటుంబ సభ్యురాలు అయి ఉంటే క్షమించి వదిలేసి జిందాబాద్ పవన్ కళ్యాణ్ అంటామా? ఒకసారి ఆలోచించండి. మనకి జరగలేదు కాబట్టి పక్కోడికి జరిగినా పర్లేదు అని అనుకుంటే ఇది ఎంతవరకు న్యాయం? మన కుటుంబానికి జరగలేదే, పర్లేదు, పక్కోడికి జరిగింది. అరే ఆ అమ్మాయి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి కదా, ఫస్ట్ మొట్టమొదటి అమ్మాయి. ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినది వాళ్ళు కొంతమంది ఏదో ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఒకసారి ఆలోచించండి. అదే మీ కుటుంబంలో మీ కుటుంబానికే పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేస్తుంటే మీరు అప్పుడు కూడా సీఎం 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 అని పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అడుగుతారా? మరి అది అయిపోయింది. అసలు మన తెలుగు అమ్మాయి పని చేయలేదు. తర్వాత
ఏదో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసాడు. రాష్ట్రాన్ని వదిలేడు, భాషను వదిలేడు, మళ్ళీ రాష్ట్ర పరిధులు దాటాడు, భాషా పరిధులు దాటాడు. వెల్ గుడ్. ఇప్పుడు ఖండాలు కూడా మారిపోయాడు ఆయన. ఖండాలు కూడా, దేశాలు కూడా కాదు, ఖండాలు కూడా, ఖండాంతరాల్లో అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. అరే మన భారతదేశంలో పుట్టిన అమ్మాయిలు ఎవ్వరూ కూడా వివాహానికి, భర్తతో కాపురం చేయడానికి ఎవరు అర్హులైన వాళ్ళే కాదనమాట, లేరు అనమాట అసలు. ఈయన క్వాలిటీస్కి లేదంటే ఈయన ఆదర్శ భావాలకి వీటికి సరిపడే అమ్మాయి ఈ భరతఖండంలో సాంప్రదాయాలకి పుట్టినలైన భరతఖండంలో ప్రపంచానికే ఉన్నతమైన సంస్కృతిని పరిచయం చేసిన ఈ భరతఖండంలో ఈయన్ని మెప్పించగలిగిన భారతీయ మహిళ లేదు. ఇది ఎంత విచిత్రమైంది. ఇది ఇంత పెద్ద తప్పు చేసి అసలు తెలుగు అమ్మాయిల్ని లేదా భారతదేశంలో పుట్టిన అమ్మాయిల్ని కూడా వీళ్ళెవ్వరు కూడా పనిచేయరు అన్నట్టుగా ఖండాంతరాలకు వెళ్ళి అమ్మాయిని తెచ్చుకుని వివాహం చేసుకుని వివాహ వ్యవస్థని, భారతీయ మహిళల్ని అపహాస్యం చేస్తూ నువ్వు చేస్తున్న ఘాతుకమైన చర్యల్ని ఏదో 2 ముక్కల్లో ఆయన అంటే ఇదంతా వివరించి చెప్పాలంటే పెద్ద పెద్ద సభల్లో కుదరదు. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా అర్థం అవడానికి మన వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావయ్యా,